హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. ఇప్పటి వరకు తెలుగుకే పరిమితమయ్యారు. బాలీవుడ్ నుంచి బడా ఆఫర్స్ వచ్చినప్పటికీ తను హిందీ సినిమా చెయ్యనని, తెలుగు సినిమా చేసే ఆ సినిమానే హిందీలో రిలీజ్ చేస్తానని మహేష్ బాబు చెప్పేవారు. అయితే బాహుబలి మూవీ ట్రెండ్ క్రియేట్ చేయడంతో ఇప్పుడు తెలుగు స్టార్స్ ఇక్కడ సినిమా తీసి అక్కడ రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు. ఇక ఐకాన్ స్టార్ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సాధించాడు. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ ఐకాన్ స్టార్ పోటీ పడుతున్నారని టాక్. ఇంతకీ ఇది నిజమేనా? మహేష్ బాబు రాజమౌళితో చేసే సినిమాని ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ప్రియాంక చోప్రాను ఫైనల్ చేశారు. అయితే ఈ మూవీలో ప్రియాంక చోప్రాను ఫైనల్ చేశారు అనగానే మహేష్ కు జంటగా అనుకుంటున్నారు. కానీ కాదని సమాచారం. మహేష్ కు జంటగా నటించేందుకు హాలీవుడ్ హీరోయిన్ ను ఫైనల్ చేశారట. అంతా రెడీ చేశారు. ఇక షూటింగ్ స్టార్ట్ చేయటమే ఆలస్యం. అయితే ఈ మూవీని ఏడాదిన్నరలో కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారట. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కేఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీని 2027లో రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఇక ఐకాన్ స్టార్ విషయానికి వస్తే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో భారీ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇది మైథలాజికల్ టచ్ తో ఉండే భారీ సినిమా అని తెలుస్తోంది. గుంటూరు కారం రిలీజ్ అయినప్పటి నుంచి త్రివిక్రమ్ ఈ సినిమా కథపైనే వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు స్క్రిప్ట్ రెడీ అయింది. సమ్మర్లో సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమా నిర్మాణానికి సంవత్సరం పైనే పడుతుందట. ఈ లెక్కన ఈ సినిమా కూడా 2027లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే జరిగితే 2027లో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు కలెక్షన్స్ పరంగా ఏ సినిమా ఎక్కువ సాధిస్తుందనే పోటీ ఏర్పడటం ఖాయమంటున్నారు సినీ పండితులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.